కృష్ణస్వామి జయంతి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యంగా చేద్దాం, అందరం కలిసి చేద్దాం. అందరికీ సరిపోయే భోజనం ఉన్నది. ఇంకా బయట నుంచి ఎవరైనా మిత్రులు వస్తే కూడా వాళ్ళకి సరిపోయే భోజనం ఉన్నది. దయచేసి భోజనం గురించి ఎవరు ఇబ్బంది పడద్దు. అందరం కలిసి ఈరోజు కలిసి భోజనం చేద్దాం జయంతి రోజున. మరి ముఖ్యంగా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, మాట్లాడవలసిన పెద్దలు చాలామంది ఉన్నారు. యోజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు, మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన టీ న్యూస్ బ్యూరో చీఫ్ సీతారామరాజు ఉన్నాడు, మరి అట్లాగే పోల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మరి శంకర్ గారు ఉన్నారు, మల్లేష్ అన్న ఉన్నాడు, మా ఉపాధ్యక్షుడు మంద నాగేష్ గారు ఉన్నారు, మరి చంద్రరాములు గారు ఉన్నారు, పెంటన్న గారు ఉన్నారు, బాలరంగం అని ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు, మరి గురుస్వామి గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. మా గంగాధర్ గారు మా ఎన్జిఓస్ ఉద్యోగ సంఘాల ఇది మా ఆంజనేయులన్న, అదేవిధంగా మా ఉద్యోగ విభాగం మరి అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడవలసి ఉన్నప్పటికీ కూడా దయచేసి కాలాతీతమైంది, మీరు ఆకలి కూడా ఆగని పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా అన్న మాట్లాడిన తర్వాత కొద్దిమంది పెద్దల పేర్లు ఇంతకుముందు నేను చెప్పినాను. మనం ఏదైతే స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారో ఇప్పటి నుంచి తెలంగాణ ముదిరాజు మహాసభ ఏ కార్యక్రమం అయినా కూడా మన ముదిరాజులకు స్ఫూర్తిదాయకంగా ఉన్న వాళ్ళని సత్కరించే కార్యక్రమం చేస్తుంది. మనల్ని మనం గౌరవించుకుంటేనే సమాజం కూడా మన వైపు చూస్తుంది. దయచేసి మన బిడ్డలు చాలామంది ఇంతకుముందే నేను చెప్పినాను, సూర్యటి అప్పయ్య కుటుంబ సభ్యులు, అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సోదరులు సింగర్ సుదర్శన్ గారు, పెద్దలు మన లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా నవాడ ముద్దయ్య గారి కుటుంబ సభ్యులు, పెద్దలు మన సుఖదేవ్ ఆర్య గారు, అదేవిధంగా డిఎస్పి అంజన గారు, అదేవిధంగా మన కబడ్డీ అంతర్జాతీయంగా కబడ్డీ క్రీడాకారుడిగా ప్రసిద్ధి చెందిన మన ఖమ్మం ముదిరాజుల ముద్దుబిడ్డ ప్రో కరీంనగర్ ముదిరాజుల ముద్దుబిడ్డ ప్రో కబడ్డీలో అమితాబ్ బచ్చన్ వారి టీంతో ఆడిన మన బిడ్డని, అదేవిధంగా జాతీయ స్థాయి రికార్డులు నెలకొల్పిన మన ముదిరాజు బంధువు ఎంఆర్ రాజుని, అటువంటి మిత్రులందరినీ కూడా సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం తర్వాత సత్కార కార్యక్రమం ఉంటుంది. దానికంటే ముందు మేము తెలంగాణ ముదిరాజు మహాసభ కోరుకునే 1-2 అంశాలు అన్న ముందు పెడుతున్నా. ఇవాళ అన్ని కులాలకు అన్ని సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం, భవనాలను కట్టించడం అనేది సాంప్రదాయంగా పెట్టుకుంది. న్యాయంగా కలెక్టర్ల సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. జిల్లా కేంద్రాల్లో కూడా మీరు ఎవరైనా సంఘాలు అడిగితే భూములు జాగాలు ఇవ్వమని. కానీ అవి ఏమి నడవకపోయినా మాకు హైదరాబాద్ నగరంలో ముదిరాజుల యొక్క సంఖ్యని దృష్టిలో పెట్టుకొని మరి అందరికి ఇచ్చినట్టు కాకుండా ఒక 5 ఎకరాల భూమిని తెలంగాణ ముదిరాజు మహాసభ కోరుతున్నది. అదేవిధంగా ఒక 25 కోట్లతో ఒక బ్రహ్మాండమైన భవంతిని కట్టాలని కూడా కోరుతున్నది, ఈ సభ తీర్మానిస్తున్నది. అదేవిధంగా ఆ కట్టబోయే భవనానికి చిరస్థాయిగా నిలబడే విధంగా మన వ్యవస్థాపక అధ్యక్షుడైన శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారి పేరు పెట్టాలని కూడా తీర్మానం చేస్తుంది. అదేవిధంగా అన్న గత ప్రభుత్వాలతో ఎన్నో సందర్భాల్లో మనం కృష్ణస్వామి గురించి పోరాటం చేసిన నేపథ్యంలో గతంలో వారు నివసించిన ప్రాంతంలో ఒక వీధికి కృష్ణస్వామి గారి పేరు పెట్టడానికి గతంలో ప్రభుత్వాలు జీవో జారీ చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ మహానగరంలో సరే ముదిరాజులు చేసిన ఎన్నెన్నో త్యాగాల ఫలితం మరి వారిని చిరస్మరణీయులుగా గుర్తించడానికి కృష్ణస్వామి ముదిరాజు గారి కాంస విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో ప్రతిష్టాపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాకుండా కృష్ణస్వామి గారు రాసిన పాఠాన్ని మరి అంబేద్కర్ కంటే ముందు కూడా జ్యోతిరావు పూలే తర్వాత అంబేద్కర్ కంటే ముందు కూడా దళితుల విద్య కోసం హైదరాబాద్లో అడుగులు వేసి ఆది హిందూ మహాసభని ఏర్పాటు చేసి వారి భవనాన్ని నిర్మించి కృష్ణస్వామి ముదిరాజు గారు కూడా వారితో కలిసికట్టుగా వారు నడిచినారు, వారు పనిచేసినారు.
మరి భాగ్యరెడ్డి వర్మ గారి గురించి వాళ్ళ పాఠ్యపుస్తకంలో 10వ తరగతి పాఠ్యపుస్తకంలో కృష్ణస్వామి గారు రాసిన పాఠాన్ని పెట్టినారు. దయచేసి ఇంత జాతి చరిత్ర కలిగిన కృష్ణస్వామి గారి పాఠాన్ని కూడా మరి పాఠ్యపుస్తకాల్లో అమలు చేయాలని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మనల్ని ముదిరాజులని ఎప్పటికప్పుడు వేధిస్తున్న ప్రశ్న బీసీడీ నుంచి ఏ సమస్య ఈరోజు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని మరి ముదిరాజులు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి, ఉద్యోగాల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కాబట్టి కనీసం ముస్లిం సోదరుల పట్ల గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఈరోజు కూడా ముస్లింల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అది ఎటు కాలేదు. అయినప్పటికీ కూడా వారు రిజర్వేషన్లు పొందడంలో ఇక్కడ ఇబ్బందులు లేవు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ముదిరాజుల విషయంలో ఆర్డినెన్స్ జారీ చేసేలా బీసీడీ నుంచి అమలు చేసే విధంగా కొంత కార్యక్రమాన్ని తీసుకోవాలని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇది మా మనవి మాత్రమే. అంతేకాకుండా ముదిరాజు బిడ్డలు ఎంతోమంది ఇవాళ తెలంగాణ రీఇన్వెంటెడ్ అనే పుస్తకాన్ని ప్రభుత్వం ప్రచురించింది. కేసీఆర్ గారు కూడా గ్రామాలకు పోయినప్పుడు ఆ పుస్తకం ఒకసారి చదువుకోవాలని చెప్తున్నాడు. అన్న ఆ పుస్తకం చదివే వాస్తవాలని చెప్తున్నా. దాంట్లో మత్స్యకారులు ఎక్కడెక్కడ ఉన్నారంటే ఇలా వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మత్స్యకారులు బలంగా ఉన్నారని చెప్పి తెలంగాణ రీఇన్వెంటెడ్ పుస్తకంలో ఉంది. ఈ 5 జిల్లాలో బలంగా ఉన్న మత్స్యకారులు ముదిరాజు బిడ్డలే అనే మాట ఈ సందర్భంగా దయచేసి ఈ 5 జిల్లాలో పోతే మిగతా జిల్లాలో ఉపాధి అవకాశాలు కూడా మరుగున పడ్డాయి. విస్తీర్ణంతో ఉంది కాబట్టి సభ్యత్వం, ఇందులో కూడా అందరికి ఉపాధి అవకాశాలు లభిస్తలేవు కాబట్టి ముదిరాజు బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెరగాలి, యువతీ యువకులకు అవకాశాలు పెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి నేను చాలా సందర్భాలు అన్న మీరు కూడా రోడ్ల మీద పోతుంటే చూడండి, ఇక్కడున్న బిడ్డలంతా కూడా చూస్తారు మనం రోడ్ల మీద పోతుంటే. ఎవరో మన బిడ్డ ఒక ఆటో రిక్షా కొనుక్కుంటాడు, ఆయన సొంత పైసలు ఫైనాన్స్లో కూడా ఇస్తాడు, ఫైనాన్స్లో చేస్తాడు. మరి ఎక్కడికక్కడ మరి వారికి ఏ ఇబ్బందులు పడో ఎక్కడో పెట్టి తల తాకట్టు పెట్టి ఒక ఆటో కొనుక్కుంటాడు, ఆటో నడుపుకుంటాడు. కానీ మన ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా మనం ప్రభుత్వాలు కానీ ఎవరు రూపాయి సాయం చేయకుండా కూడా వెనుక ముదిరాజ్ అనే పేరు రాసుకుంటాడు. అటువంటి బిడ్డలకు అండగా అని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నా. ముదిరాజ్ ఒక ఫైనాన్స్ వ్యవస్థను దయచేసి ఏర్పాటు చేయండి. కనీసం 100 కోట్లతోటైనా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దయచేసి మీరు చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పటికే నామినేట్ పదవులు వస్తాయని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. నిన్ననే మీరు మరి క్యాబినెట్లో కూడా తీర్మానం చేసుకున్నారు. బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కానీ ఎవరికైనా దానిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోలేదు. దయచేసి దాంట్లో మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో బలంగా పనిచేస్తున్న ముదిరాజు బిడ్డలకు కూడా మన జనసంఖ్య ప్రకారం వాటా కల్పించవలసిందిగా అన్నని కోరుకుంటూ సభాముఖంగా మరి ఎక్కడెక్కడైతే తెరాస పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీల పాత్రలో ఉన్నారో, ఎవరెవరైతే ఉద్యమాల్లో పనిచేసినారో, 14 ఏళ్ళుగా మీ ఉద్యమాల్లో పనిచేస్తున్నారో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో బలంగా ఉన్నారో ఆ బిడ్డలకు కూడా అవకాశాలు కల్పించడానికి దయచేసి మీరు చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ అన్నని కోరుకుంటూ ఈరోజు ఈ కృష్ణస్వామి జయంతి నిర్వహణ అనేది మనం ప్రభుత్వాన్ని కోరుకున్నది. అన్నని కూడా కోరుకున్నాం, బీసీ మంత్రి గారికి కోరుకున్నాం, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లెటర్ ఇచ్చినాం. ఈ కృష్ణస్వామి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రముఖుడిగా గుర్తించి వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కోరుతాం. కారణాలు ఏమైనప్పటికీ కూడా అన్న కూడా పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టినారు, బీసీ మంత్రితో మాట్లాడినారు. మరి మొన్న కూడా వారి ప్రయత్నం చేసినారు. ఈ సంవత్సరం కాకపోయింది కానీ వచ్చే సంవత్సరం నాటికి మాకు అందరికీ ఆశ ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కృష్ణస్వామి జయంతిని జరుపుకోవడానికి మీరు చొరవ చూపెట్టాలి. ప్రభుత్వంలో
తప్పనిసరిగా ఒత్తిడి తెచ్చి ఇది అధికారిక కార్యక్రమంగా ప్రకటింపజేయాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి అన్నగారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా మనందరి ఆశాజ్యోతి మన బడుగు బలైన వర్గాలకు అందరికీ తలుపు తట్టితే మరి ఇవాళ పలికే ఒక్క ఏకైక వ్యక్తి అలా క్యాబినెట్లో రాజేంద్రన్ ఉన్నాడు. ఉద్యమాల్లో 14 ఏళ్ళ ఉద్యమాల్లో అలసిపోకుండా ఇబ్బంది పడకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా విద్యార్థుల నుంచి మిగతా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తను పనిచేసిన నేపథ్యం మన అందరికీ తెలుసు. నేను తెలంగాణ ఉద్యమం గురించి వేరే వేరే పాత పత్రికలు ఎక్కడ తిరిగేసినా రాజేందర్ అన్న పేరు లేకుండా తెలంగాణ ఉద్యమం లేదనే మాట ఈ సందర్భంగా ఏ బిడ్డకి ఏ కష్టం వచ్చినా ఆ రోజు అక్కడ వాలి అన్న పనిచేసిండు. ఒక్కొక్క రోజు ఆ కొత్తగూడెం మూల నుంచి మొదలుపెట్టుకొని ఈ హైదరాబాద్ దాకా ఉపన్యాసాల్లో మాట్లాడుతూ వచ్చినాడు. నేనే మొన్న బయట నుండి లెక్కేసి అన్నకు ముందు రోజు చెప్తాం అనుకున్నా, నేను చెప్పలేకపోయినా అన్న బాగా తిరుగుతున్నారే, రోజు బాగా తిరుగుతున్నారే అని ఒక్కొక్క రోజు 550-600 కిలోమీటర్లు తిరుగుతూ ఇవాళ ప్రజలకు చేరువయ్యే దశలో ఇంకా పోవాలనే విషయంలో వారు కష్టపడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్లీనరీలో 2 అంశాలు ప్రస్తావించినారు. ఒకటి, ముదిరాజులకు ఎద్దు వ్యవసాయం లేదు, వాళ్ళకు న్యాయం చేయాలనే మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది. మొత్తం ప్లీనరీలో ఒకే ఒక్కరి గురించి బ్రహ్మాండంగా మాట్లాడినారు. అది ఈటల రాజేందర్ అన్న. మా సన్న బియ్యం ఛాంపియన్. పేద బిడ్డలు ఇంత సన్న బియ్యం హాస్టల్లో ఉన్న బిడ్డలు తింటున్నారంటే అది రాజేందర్ అన్న చేసిన కృషి. ఎప్పుడైనా రాజేందర్ అన్న పేదల గురించే మాట్లాడుతున్నారనే మాట మాట్లాడినాడు. ఆ పేదల పక్షపాత అయిన రాజేందర్ అన్న గారు మనందరికీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.